హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. నా పేరు మురళీధర్ రెడ్డి. ఐఎమ్ ఏ డెవాప్స్ కన్సల్టెంట్ అండ్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్. వెల్కమ్ టు తెలుగు డెవాప్స్ గురు ఛానల్. ఈ వీడియోలో ఏంటంటే, మీరు ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయింది, మీరు ఇంటర్వ్యూకి రెడీగా ఉన్నారు. సో అప్లై ఎలా చేయాలి, ఏమేమి జాబ్ పోర్టల్స్ ఉంటాయి, ఏ జాబ్ పోర్టల్ బెటర్ అనేది మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు తాటి శ్రీకాంత్ ఉన్నారు ఇక్కడ. సో తాటి శ్రీకాంత్ మనం అడిగి అతని దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అని తెలుసుకుందాం, సో దట్ మీ కూడికే యూజ్ అవుతుంది. హలో శ్రీకాంత్. ఏ మురళి ఎలా ఉన్నారు? యా, బాగున్నాను శ్రీకాంత్. మీరు ఎలా ఉన్నారు? గుడ్ అండి. వీడియోస్ బాగా వస్తున్నాయి, అందరూ పీపుల్ రీచ్ అవుట్ అవుతున్నారు, స్టూడెంట్స్ అందరూ కూడా. సో ఓ, హ్యాపీ ఫర్ దాట్. సూపర్ శ్రీకాంత్. ఈ వీడియోలో ఎస్పెషల్లీ శ్రీకాంత్, మనము జాబ్ పోర్టల్స్ ఏముంటాయి, మాకు కొంచెం మా స్టూడెంట్స్కి చెప్తే ఎట్లా అనేది. ప్రిపరేషన్ ఆల్రెడీ అయిపోయింది, సో యా, ఇప్పుడు ఎలా? డెఫినెట్లీ మురళి. సో మనం ప్రతి ఒక్క ఇంజనీర్ ఏదైతే నేర్చుకున్న తర్వాత నేర్చుకుంది కరెక్ట్ ప్లేస్లో పెట్టాలి, లేదంటే అది మనకు చాలా ప్రాబ్లం అవుతుంది, రైట్? సో మనం ఎంత కష్టపడి హోంవర్క్ అన్ని చేసుకొని, ఎలా అయితే కష్టపడి ప్రతి ఒక్క టూల్ కానివ్వండి, ప్రతి ఒక్క క్లౌడ్ సర్వీసెస్ కానివ్వండి, ప్రతి ఒక్కటి నేర్చుకున్నామో, అలాగే మనం అప్లై చేసే విధానం కూడా ఒక పర్టికులర్ ప్రాసెస్లో ఫాలో అవ్వాలి ప్రతి ఒక్కరు. ఇది చాలా మ్యాండేటరీ. సో మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం, ఒకప్పుడు అప్లయింగ్ ప్రాసెస్ అనేది డిఫరెంట్గా ఉండేది. ఇప్పుడు అప్లయింగ్ ప్రాసెస్ ప్రాక్టికల్గా చెప్పాలంటే చాలా తేలిక అయిపోయింది. ఎందుకంటే ఒకప్పుడు యూజబిలిటీ లేకపోతుండే. లైక్ మనం అప్లై చేసినప్పుడు పోర్టల్స్‌లో మనకి వాళ్ళు చూసారా, రిప్లై ఇచ్చారా, లేదా మనం వాళ్ళకి కాంటాక్ట్ చేయగలుగుతామా, కాంటాక్ట్ నంబర్ అవన్నీ చాలా పర్టిక్యులర్ ప్రాబ్లమ్ అయితుండే. ఇప్పుడేంటంటే, ఇప్పుడు మనం ఎప్పుడైనా ఎవరినైనా రీచ్ అవ్వచ్చు, స్టేటస్ కనుక్కోవచ్చు, ఏమైనా ఉన్నాయా కూడా తెలుసుకోవచ్చు. సో వాటికి మనం ఈ ఈ ఈ పలానా ప్రొసీజర్ ఫాలో అయితే సరిపోతుంది ప్రతి ఒక్కరికి. ఇది ఏ టెక్నాలజీకైనా వర్తిస్తది. ఒకటి, ఓకే. లింక్డ్ఇన్. మీకు ఒకవేళ లింక్డ్ఇన్ ప్రొఫైల్ లేకపోతే దయచేసి ఇమ్మీడియట్‌గా లింక్డ్ఇన్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి. ఒకవేళ ఉంది అనుకుంటే దయచేసి ప్రతి ఒక్కరు ఈ కనెక్షన్స్‌ని మాత్రం పెంచుకోండి. ఓకే. రెండవది, మన నౌకరీ. మనకి జాబ్ పోర్టల్స్ ఉంటాయి. మార్కెట్‌లో ఒక 100+ జాబ్ పోర్టల్స్ ఉంటాయి. దాంట్లో చాలా ఇంపార్టెంట్ అండ్ ప్రతి ఒక్క హెచ్ఆర్ పర్టిక్యులర్‌గా చూసేది నౌకరీ. కానీ గుర్తుపెట్టుకోండి, లింక్డ్ఇన్ తర్వాతే నౌకరీ. యా. ఓకే. లింక్డ్ఇన్ మ్యాండేటరీ. తర్వాత నౌకరీ. నౌకరీ తర్వాత మీకు ఈ 2 పెట్టిన తర్వాత మీరు ఇంకా వేరే పోర్టల్‌లో కూడా పెడదాము అని అనుకుంటే మాత్రం ఇట్స్ అప్ టు యూ. మనకి ఉదాహరణకి మనకి టైమ్స్ జాబ్ ఉంది. నెక్స్ట్ ఇండీడ్ ఉంది. అలా చాలా పోర్టల్స్ ఉన్నాయి. ఓకే. కానీ ఈ 2 మాత్రం మ్యాండేటరీ. ఓకే. సో లెట్స్ అస్యూమ్ మీరు ప్రొఫైల్ లేకపోతే మీరు క్రియేట్ చేసుకున్నారు, కనెక్షన్స్ పెంచుకున్నారు. సో ఇప్పుడు మీరు ఎలా అప్లై చేస్తారు? సో వన్స్ ఇది అయిపోయిన తర్వాత మీరు లింక్డ్ఇన్‌లోకి వెళ్ళి మీకు కావాల్సిన ఏంటి? ఉదాహరణకి డెవాప్స్ ఇంజినీర్ అనే పదంని అక్కడ లింక్డ్ఇన్‌లో జాబ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దాంట్లోకెళ్ళి టైప్ చేయండి. మీకు కావాల్సిన లొకేషన్ పెట్టుకోండి. లేదంటే ఓవరాల్ ఇండియా అని పెట్టండి. లేదా మీరున్న కంట్రీ పెట్టండి. పెట్టిన తర్వాత లైక్ మనం హిట్ చేసినప్పుడు మొత్తం లిస్ట్ ఔట్ వచ్చేస్తుంది. మనకి ఏ ఏ కంపెనీస్ ఉన్నాయి, ఏ పొజిషన్స్ ఉన్నాయి, డిజిగ్నేషన్ వల్ల ఏమేమి ఉన్నాయి, ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు, ఏంటనేది డీటెయిల్‌గా వచ్చేస్తది. అక్కడ ప్రతి ఒక్క దానికి లింక్ చేసి మీకు అక్కడ యూఆర్ఎల్ ఉంటుంది. అక్కడ మీరు అప్లై చేయొచ్చు. అది ఒక పద్ధతి అదొక వే ఆఫ్ డూయింగ్ అప్లయింగ్ జాబ్స్. అది ఖచ్చితంగా చేయాలి. దాంతో పాటు ప్రతి ప్రొఫైల్‌లో ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి పలానా కంపెనీలో డెవాప్స్ ఇంజినీర్ పొజిషన్ ఉన్నప్పుడు కింద మీరు స్క్రోల్ చేస్తే ఆ డెవాప్స్ ఇంజినీర్ పొజిషన్ ఎవరు పెట్టారనేది ఆ పలానా హెచ్ఆర్ రిక్రూటర్ నేమ్ ఉంటుంది. ఉంటుంది. మీరు వీలైతే పాసిబుల్ ఉంటే ఆ పలానా హెచ్ఆర్ లింక్డ్ఇన్‌లో చెక్ చేసుకొని మెసేజ్ చేసి కూడా చేసుకోవచ్చు. సో అదొక డైరెక్ట్ కాంటాక్ట్. ఎందుకంటే ఇంతకుముందు అసలు అది కూడా ఉండకపోతుంది. సో యా. అదొక డైరెక్ట్ కాంటాక్ట్. అలా కూడా మనం చూస్ చేసుకోవచ్చు. అలాగే నౌకరీలు ఇస్ ఎ ట్రెడిషనల్ ప్రాసెస్. మనం నౌకరీలో అప్లై చేస్తాము. హెచ్ఆర్ వాళ్ళు పిక్ చేసుకుంటారు. బావుంది. లింక్డ్ఇన్ బావుంది. నౌకరీ బావుంది. సో మీరు విధానం అనేది బావుంది. ఇప్పుడు రెజ్యూమే అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నా రెజ్యూమే నేను ప్రిపేర్ చేసుకున్నాను, అప్లై చేశాను, నాకు కాల్స్ రావట్లేదు, షార్ట్ లిస్ట్ అవ్వట్లేదు అనేది ఫస్ట్ పాయింట్. ఎందుకంటే రెజ్యూమే పెడుతున్నామంటే మనం ఏం నేర్చుకున్నామో దాంట్లో పెట్టాలి.
మనం ఏం నేర్చుకున్నామో దాంతో పాటు మార్కెట్ తగ్గట్టుగా మనం నేర్చుకొని మన పాయింట్స్ అనేది పెట్టాలి. యా, కరెక్ట్. ఒక టూల్ అనేది సర్వీసెస్ అనేది ఏదైనా సరే చాలా నీట్గా బ్రాడర్గా పెట్టి వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్స్ పెట్టినప్పుడు హెచ్ఆర్స్ అనేవారు వాళ్ళు కీవర్డ్స్ బేస్ మీద సెర్చ్ చేసి మన ప్రొఫైల్లో వాళ్ళకి ఆ కంపెనీకి సంబంధించిన రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు వాళ్ళ ఆ కంపెనీ కీవర్డ్స్ మాత్రమే చెక్ చేసుకొని ఉంది అన్నప్పుడు షార్ట్ లిస్ట్ చేస్తారు. అది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు. ఓకే. మార్కెట్ తగ్గట్టుగా మనం కూడా నేర్చుకొని దాని ప్రకారంగా పెట్టుకుంటేనే మన ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అవుతుంది. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకో రెండో విషయం చాలా మంది అంటుంటారు ఏంటంటే వింటూ ఉంటాం మనం జనరల్గా, అరే ప్రొఫైల్స్ లేవు, వేకెన్సీస్ లేవు అని. లేదు, మనకున్న ఎంటైర్ 1 ఇయర్లో 2 to 3 months మాత్రమే కొంచెం బిజీ పీరియడ్ ఉంటుంది. అది కూడా ఏంటంటే డిసెంబర్ జనవరి అని చెప్పుకోవచ్చు, ఇంకొకటి మార్చ్ అని చెప్పుకోవచ్చు. డిసెంబర్ జనవరి ఎందుకంటామంటే మనం చేసే ప్రతిదీ 90% చెప్పాలనుకుంటే మనకి మీ అందరికీ తెలిసిందే 90 to 95% మార్కెట్ అనేది యుఎస్ నుంచి వచ్చే ప్రాజెక్ట్స్ మీద మనం అందరం వర్క్ చేస్తూ ఉంటాం. సో ఆ పలానా ప్రాజెక్ట్లో మనకి ఇంటర్వ్యూ చేసే వాళ్ళు ఏదో ఒక రౌండ్ పలానా ప్రాజెక్ట్ మెంబర్స్ చేస్తారు. సో అప్పుడేమవుతుందంటే డిసెంబర్లో ఈ క్రిస్మస్ పీరియడ్ ఉంటుంది, ఆ న్యూ ఇయర్ పీరియడ్ ఉంటుంది కాబట్టి సో వాళ్ళు అక్కడ మాక్సిమం ఆఫ్ లీవ్స్ ఆ మంత్ తీసుకుంటారు. సో అప్పుడు 20-25 days లీవ్ తీసుకుంటారు కాబట్టి సో మనకు అక్కడ చాలా ప్రాబ్లం అవుతుంది. సో అందుకని చెప్పేసి ఆ పీరియడ్లో మనకి ఎక్కువగా ఓపెనింగ్స్ కానీ కాల్స్ కానీ ఉండవు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి మార్చ్ మంత్లో ఓపెనింగ్స్ ఉంటాయి కానీ రెస్ట్ ఆఫ్ ద మంత్స్లో ఉన్న ఓపెనింగ్స్ ఎక్కువగా ఉండవు. యా. ఎందుకంటే అందరికీ తెలిసిందే ఇట్స్ అ ఫినాన్షియల్ ఇయర్. వాళ్ళు బడ్జెట్స్ ఉంటాయి, ఈ ఇయర్కి ఇంత బడ్జెట్ ఉంటుంది, ఇయర్ ఇంత ఓపెన్ చేస్తున్నాం అనేది ఆ మార్చ్ మంత్లో డిస్కషన్స్ ఉంటాయి. ఈ 3 months తీసేస్తే మిగతా మంత్స్లో డెఫినెట్గా మనకి ఖచ్చితంగా ఓపెనింగ్స్ ఉంటాయి. ఖచ్చితంగా ఇప్పుడు కూడా చెక్ చేసి మీరు చూడండి, డెఫినెట్గా ఓపెనింగ్స్ ఉంటాయి. శ్రీకాంత్, ఇంకొకటి, ఆ, ఇప్పుడు మనకు లింక్డ్ఇన్ లో పోస్ట్ ఆప్షన్ ఉంది. సో కరెక్ట్. అక్కడ కూడా మనం పోస్ట్ చేయొచ్చు కదా, నేను జాబ్స్ ఇచ్చి అవుతున్నాను, నా స్కిల్స్ ఇవి, నా ప్రొఫైల్ ఇది అని అట్లా కూడా చేయడం వల్ల కూడా అడ్వాంటేజ్ ఉంటుందా? డెఫినెట్గా డెఫినెట్గా మనం ఇందాక చెప్పినట్టుగా ప్రతి పలానా వాటికి అప్లై చేసేటప్పుడు మనం అందరం యూస్ చేస్తూ ఉంటాం. లింక్డ్ఇన్లో ఎలా అయితే ఫేస్బుక్లో పోస్ట్ అనే ఆప్షన్ ఉంటుందో ఆ, అలాగే లింక్డ్ఇన్లో పోస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాంట్లో మీరు కావాల్సిన ఎక్స్పర్టీస్ది కానీ ఏదన్నా ఒక 3 to 4 lines పెట్టేసి మీ రెజ్యూమే అక్కడ ఆప్షన్ ఉంటుంది అటాచ్మెంట్ అనేది, అక్కడ వెళ్ళి మీ అప్లోడ్ చేసి మీరు పోస్ట్ చేసినప్పుడు అప్పుడు ఏమవుతుంది, చాలా మంది రిక్రూటర్స్ మీ మెసేజ్ చూసే ఉంటుంది. అవకాశం ఉండి అక్కడ మీకు వాళ్ళు పోక్ చేస్తారు, అంటే ఇన్ ద సెన్స్ లైక్ చేస్తారు. సో అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళే మీకు రీచ్ అవుట్ అవుతారు, లేదా రీచ్ అవుట్ అవ్వమని చెప్పి కమెంట్స్లో కూడా మెన్షన్ చేస్తారు. సో అది కూడా మనకి యాడ్ అడ్వాంటేజ్. మనం జనరల్గా ఈ 2025లో అందరూ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఎంత చాలా ఫాస్ట్గా వాడుతున్నారు ప్రతి ఒక్క చిన్నదానికి, అలాగే లింక్డ్ఇన్ కూడా వాడాలి. చాలా చాలా ఇంపార్టెంట్. యా. అండ్ వన్ మోర్ థింగ్, రీసెంట్ గా వన్ ఆఫ్ మై స్టూడెంట్ డెవాప్స్ నేర్చుకున్నాడు, అంత ఫైన్ ఇంటర్వ్యూ క్రాక్ చేశాడు. కానీ ఏంటంటే అతనికి లింక్డ్ఇన్ ప్రొఫైల్ లేదు. సో ఆ లింక్డ్ఇన్ ప్రొఫైల్ లేదని, యూజువల్గా ఏదైనా ఒక ప్రొఫెషనల్ పర్సన్స్ అనుకోండి, లింక్డ్ఇన్ ప్రొఫైల్ మ్యాండేటరీగా ఉండాలి కదా. సరే, అతనికి లింక్డ్ఇన్ ప్రొఫైల్ లేదని అతన్ని, ఎందుకు మీకు లింక్డ్ఇన్ ప్రొఫైల్ లేదు, ఇట్లా క్వశ్చన్స్ అడిగారు. సో కాబట్టి గైస్, ఎవరైనా సరే ఇప్పుడున్న ట్రెండింగ్లో ఒక ఐటీలో వర్క్ చేస్తున్నారు అంటే మ్యాండేటరీగా లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. అలానే ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేటప్పుడు కూడా కొంతమంది హెచ్ఆర్స్ కూడా లింక్డ్ఇన్ ప్రొఫైల్ షేర్ చేయరా అని కూడా అడుగుతున్నారు. ఎందుకంటే మీ ప్రొఫైల్ ఎలా ఉంది, ప్రొఫెషనల్గా ఉన్నారా లేదా, ఇవన్నీ కూడా చూస్తారు. కాబట్టి మ్యాండేటరీగా లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది కూడా క్రియేట్ చేసుకోండి. శ్రీకాంత్, డెఫినెట్గా యా, ఫాలో అవ్వాలి. థ్యాంక్స్ శ్రీకాంత్. చాలా హెల్ప్ఫుల్ మన స్టూడెంట్స్ కూడా. సో దీంతో పాటు ఇంకేమైనా సజెషన్స్ ఉన్నాయా మా స్టూడెంట్స్? మానిటరీ అన్ని కవర్ చేసేసాము. సో ఎవ్రీథింగ్ ఈస్ డన్. అర్థమైంది కదా. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ మైండ్ సెట్లో ఎప్పుడైనా సరే జాబ్స్ లేవని మాత్రం పెట్టుకోకండి. మీకు కాల్స్ రావట్లేదంటే, ఒకటి, మార్చిలో రావు, శ్రీకాంత్ చెప్పినట్టు మార్చిలో రావు, డిసెంబర్ జనవరి ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో రావు. ఎందుకంటే అప్పుడు హాలిడేస్ పీరియడ్స్ ఎక్కువ, హాలిడేస్ ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే మనకు కాల్స్ అనేది ఉండవు. ఓకేనా. రెండోది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ ప్రొఫైల్ కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకోవాలి. మీ ప్రొఫైల్ కరెక్ట్గా లేకోకుండా
ఓకేనా? మీకు కాల్స్ రావట్లేదంటే అది మీ రాంగ్ అనే చెప్తాను. ఎందుకంటే మీరు కరెక్ట్ చేసుకోవాలి. రెండోది శ్రీకాంత్ చెప్పినట్టు మనకు మీకేమొచ్చు పెట్టడం కాదు. ఆర్గనైజేషన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి అనేది మీరు పెట్టాలి. సో ఇక్కడ మీకు అవగాహన ఒకవేళ ఐడియా ఉండకపోవచ్చు. సార్ ఇప్పుడు నేను ఐటీలోకి ఎంటర్ అవుతున్నాను. నాకు ఐడియా లేదు. ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే మీరు ఎక్స్పర్ట్స్తో డిస్కస్ చేయండి. ఇప్పుడు లింక్డ్ఇన్ ఉంది. లింక్డ్ఇన్లో డిస్కస్ చేయండి ఎవరితో కొత్తలో అయితే మీరు శ్రీకాంత్తో డిస్కస్ చేయండి. ఇట్లా నేను మీ వీడియో చూశాను. ఇట్లా నాకు ఇప్పుడున్న ట్రెండింగ్లో ఏం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టే ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, ఇంకా ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అనేది కూడా డిస్కస్ చేయండి. ఓకేనా? సో దాన్ని బట్టి నేర్చుకొని క్రాక్ అనేది చేసుకోండి. క్లియర్ కదా? ఫైన్. థ్యాంక్స్ ఫర్ జాయిన్. థ్యాంక్స్ గైస్. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఒకవేళ డెవాప్స్ రిలేటెడ్ కోర్సెస్ కావాలంటే మన తెలుగు డెవాప్స్ గురి అనే వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లో మనం డెవాప్స్ రిలేటెడ్ అన్ని కోర్సెస్ తెలుగులో పెట్టాము. అది కూడా అందరికీ అవైలబిలిటీలో ఉండేలాగా 1 మంత్, 3 మంత్స్, 6 మంత్స్, 1 year ప్లాన్స్ కూడా పెట్టాము. సో అక్కడ నుంచి నేర్చుకోవచ్చు. ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి రియల్ టైంలోనే చెప్పాను. ఓకే, ఫైన్. థ్యాంక్స్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ గైస్, స్టే ట్యూన్. బాయ్.